ఓం శ్రీ గణేశాయ నమః. ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి పూర్తి పూజా విధానం ఎలా చేయాలో తెలుసుకుందాం. శ్రీ వరసిద్ధి వినాయక వ్రతకల్పము ఎవరైనా చదివి పూజ చేయాలి అనుకుంటే కనుక ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో PDF ఫైల్ పెట్టాను, డౌన్లోడ్ చేసుకొని పూజ చేయొచ్చు. సంస్కృతంలో ఉన్నందువల్ల కొన్ని శ్లోకాలు కష్టతరంగా ఉంటే కనుక నా వీడియోని ఫాలో అవ్వండి. నేను ప్రతి శ్లోకాన్ని ఉచ్చరిస్తూ మెల్లగా చదువుతాను. నా వెంటే మీరు చదివి పూజ ముగించవచ్చు. వినాయక చవితి రోజు అందరూ వేకువజామునే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని నీళ్లతో కడగాలి. తర్వాత ఇంటిలోని సభ్యులందరూ తలకు స్నానం చేయండి. అది బ్రహ్మకాలంలో చేస్తే చాలా మంచిది. గుమ్మాలను మామిడాకులతో అలంకరించుకోండి. వ్రతం చేయాలనుకునే ప్రదేశంలో పీట వేసి పసుపుతో విఘ్నేశ్వరుని చేసి తమలపాకులో చివర ఏదైతే ఉందో అది తూర్పు వైపుకు కానీ ఉత్తరం వైపుకు కానీ ఉంచుకోవాలి. ఒక పళ్ళెంలో బియ్యం పోసుకొని వాటిపై తమలపాకులను పెట్టుకోండి. అగరబత్తులు వెలిగించి దీపారాధన చేసిన తర్వాత పూజ మొదలు పెట్టండి. ముందుగా బొట్టు పెట్టుకొని నమస్కరించుకొని ఈ విధంగా ప్రార్థించుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూప పశవో వదంతి సానో మందిరేశ మూర్జం దూహనాదే నుర్వాగస్మానుప సుష్టుతైతు అయం ముహూర్త సుముహూర్తోస్తు అని చదువుకొని పీటపై వినాయకుడి విగ్రహాన్ని ఉంచుకొని పాలవెల్లికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. దాన్ని విఘ్నేశ్వరుని తలపై వచ్చేలాగా తాళ్ళు కట్టి పైన కట్టుకోవాలి. పాలవెల్లిపై పత్రి వేసుకొని పాలవెల్లి 4 వైపులా మొక్కజొన్న పొత్తులు ఉంటే వాటిని కట్టుకోండి. మొత్తం పళ్ళతో అలంకరించుకోండి. వినాయకుడికి ఉండ్రలన్నా కుడుములన్నా చాలా ఇష్టం కనుక ఉండ్రాలు ఖచ్చితంగా ఉండేలా చూసుకొని కుడుములు, గారెలు, పాయసం మొదలైన పిండి వంటలు చేసుకొని దగ్గర పెట్టుకోండి. వినాయకుడి ప్రతిమ ఎదురుగా పీటపై కొన్ని బియ్యం పోసి దానిపై రాగి లేదా వెండి లేదా మట్టి పాత్రకు పసుపు రాసి పాత్రపై జాకెట్టు గుడ్డ వేసి మామిడాకులు కొన్ని ఉంచి దానిపై కొబ్బరికాయ ఉంచి కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పూజకు కావలసిన మొత్తం పూజా సామాగ్రిని అందుబాటులో ఉంచుకోండి. పసుపు, కుంకుమ, గంధం, అగరబత్తులు, కర్పూరం, తమలపాకులు, వక్కలు, పూలు, పూలదండలు, అరటి పండ్లు, కొబ్బరికాయలు, బెల్లం లేదా చక్కెర, పంచామృతం, తోరణం, దీపం కుందులు, నెయ్యి లేదా నూనె, దీపారాధనకు వత్తులు, 21 రకాల పత్రి, 1 గ్లాసులో చెంచా లేదా ఉద్దరిన, పళ్ళెం పెట్టుకోండి. ఆచమనం చేయడానికి 3 తమలపాకులు, 2 వక్కలు, 2 పళ్ళు దక్షిణ ఉంచుకోవాలి. ఆచమనం చేసిన తరువాత చేతులు తుడుచుకోవడానికి 1 తువ్వాలు. పూజ చేసేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా నుదుటిపై బొట్టు పెట్టుకొని పీటపై కూర్చోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఇక్కడున్న శ్లోకం సంస్కృతంలో ఉన్నందువల్ల మెల్లగా చెప్తాను, నా వెంటనే చెప్పండి. ఆయం ముహూర్తో సుముహూర్తోస్తు తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం తదేవ లక్ష్మీపతే తేంగ్రియుగం స్మరామి యాశివో నామరూపాభ్యం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్సు సాం సర్వతో జయమంగళం అని చదువుతూ పీట మీద తూర్పు ముఖంగా కూర్చోవాలి. పసుపుతో చేసిన వినాయకుడికి కుంకుమ బొట్టు పెట్టి అక్షింతలు చల్లి నమస్కరించుకోండి. నాతో పాటే ఈ శ్లోకము చెప్పండి. సుముఖైశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గ అనాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః అని చదివి పసుపు గణపతి దగ్గర తాంబూలాలు ఉంచాలి. అక్షతలు తీసుకొని పసుపు గణపతిపై వేసి నమస్కరిస్తూ ఇలా చెప్పండి. సుముహూర్త కాలే సూర్యదినాం నవానాం గ్రహానాం అనుకూల్య ఫలసిద్ధిరస్తు అని నమస్కరించుకోండి. ఇప్పుడు ఆచమనం చేసుకోవాలి. ఉద్దరణితో నీళ్లు దగ్గర పెట్టుకొని చేతిలో 3 సార్లు పోసుకొని తాగండి.
ఆచామ్య ఓం కేశవాయ నమః, స్త్రీలైతే కేశవాయ నమః అనాలి. ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. ఇప్పుడు నాలుగోసారి చేతిలో నీళ్ళు తీసుకొని చేయిని కడుక్కొని తువ్వాలతో తుడుచుకోండి. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షదాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ఇప్పుడు నాతో పాటు చదవండి. భూతోచ్చాటన ఉత్తిష్టంతు భూత పిశాచః ఏతే భూమిభారక ఏతేష మవిరోధనే బ్రహ్మకర్మ సమారభే అని చదివి అక్షతలు వాసన చూసి అందరూ కుడి చేతి పక్క నుంచి వెనక్కి వదలాలి. పెళ్ళైన వాళ్ళైతే భార్య ఎడమ చేతి పక్క నుంచి వెనక్కి వదలాలి. ఇప్పుడు దీపారాధన చేసి పూలు అక్షతలు వేసి నమస్కారం చేయండి. నాతో పాటు ఈ కింది మంత్రాలు చెప్పండి. ఓం లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః, ఓం వాణీ హిరణ్య గర్భాభ్యాం నమః, ఓం సీతారామాభ్యాం నమః, సర్వభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. ఇప్పుడు సంకల్పం చేసుకోండి. ఓం నమోపాత్త సమస్త దురతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యం శుభే శోభననే అభ్యుదయ ముహూర్తే శ్రీ మహావిష్ణు రాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య, తెలంగాణ వాళ్ళు అయితే వాయువ్య ప్రదేశే అని, రాయలసీమ వాళ్ళు అయితే ఆగ్నేయ ప్రదేశే అని, కోస్తాంధ్ర వాళ్ళు అయితే ఈశాన్య ప్రదేశే అని చదువుకోండి. సో మాది తెలంగాణ కాబట్టి వాయువ్య ప్రదేశే శోభన గృహే సమస్త దేవత బ్రహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చంద్రమానేన స్వస్తి స్త్రీ సంవత్సరం పేరు ఏదైతే అది మన్మథనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్థాం తిథౌ గురువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్, ఇంటి పెద్ద పేరు, గోత్రోద్భవ, గోత్రం చెప్పుకోండి, నామధేయస్య ధర్మపత్ని సమేత, ఇప్పుడు మీ భార్య పేరు చెప్పుకోండి పెళ్ళైన వాళ్ళు. లేని వాళ్ళు మిగతా కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకొని మమ సకుటుంబస్య క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్థం ధర్మార్థ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం పుత్ర పౌత్రాభి బుద్ధ్యర్థం సర్వ భీష్ట సిద్ధార్థం లోక కళ్యాణార్థం శ్రీ విఘ్నేశ్వర పూజాం కరిష్యే. ఇప్పుడు కలశ పూజ చేసుకోవాలి. ఆదౌ
నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ విఘ్నేశ్వర పూజాం కరిష్యే అని చెప్పి అక్షతలు నీళ్లు వదలండి. కలశానికి గంధం కుంకుమతో బొట్టు పెట్టుకోండి. కలశంలో గంధం పువ్వులు అక్షతలు వేయాలి. కలశంలోని నీటిని తమలపాకుతో అన్ని పూజా ద్రవ్యాల మీద, దేవుడి మీద, మీ మీద కొద్దిగా చిలకరించుకోండి. ఇప్పుడు నాతో చెప్పండి. ఓం శ్రీ మహా గణాధిపతయే నమో నమః. ప్రాణ ప్రతిష్టాపన ముహూర్తో సుముహూర్తోస్తు అని గణపతి విగ్రహంపై అక్షతలు వేయాలి. స్థిరో భవ, వరదో భవ, సుముఖో భవ, సుప్రసన్నో భవ, స్థిరాసనం కురు అని అక్షతలు వేసి నమస్కారం చేయాలి. ఇప్పుడు కొంచెం పువ్వులు 2 చేతుల్లోకి తీసుకొని గణానాం త్వా గణపతిగం హవా మహే కవిం కవీనాం ఉపమస్ర వస్తమం ఛేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతి భిస్సీద సాధనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చెప్పి ఆ పూలు దేవునిపై చల్లండి. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లు కొద్దిగా గణపతి పైన చల్లాలి. శ్రీ మహాగణాధిపతయే నమః. స్నానం సమర్పయామి, స్నానాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రం సమర్పయామి. కొత్త బట్టలు ఉంటే దేవుడికి సమర్పించుకోండి. లేని ఎడ్ల పత్తితో చేసిన వస్త్రాన్ని కూడా సమర్పించవచ్చు. శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతం అంటే జంజము. జంజం ఉంటే దేవుడికి సమర్పించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గంధాన్ ధారయామి. గంధం చల్లండి. శ్రీ మహాగణాధిపతయే నమః. పుష్పౌ పూజయామి. పూలని చల్లండి. శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పుత్ర పుష్పక్షతాన్ సమర్పయామి. ఇప్పుడు మీ దగ్గర సుగంధ ద్రవ్యాలు ఉన్నా లేదా మంచి పువ్వులు ఉన్నా సరే, లేని ఎడ్ల అక్షింతలు కూడా చల్లచ్చు. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపం ఆగ్రాహయామి. ఇప్పుడు ధూపం చూపించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. దీపం దర్శయామి. ఇప్పుడు దీపం చూపించండి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. తాంబూలం అంటే ఆకు ఒక్కలు సమర్పించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. నీరాజనం సమర్పయామి. ఇప్పుడు గణపతికి హారతినిచ్చి కళ్ళకద్దుకోండి. ఇక్కడి నుంచి గణపతికి అక్షతలు కానీ పూలు కానీ వేసి పూజ చేయండి. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతయే నమః. మంత్రపుష్పం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఛాత్రమచ్ఛాదయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. చామరం వీచయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. నృత్యం దర్శయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. గీతమాశ్రావయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. వాద్యం ఘోషయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆశ్వానారోహయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గాజానారోహయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. శకటానారోహయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆందోళికానారోహయామి అని
అక్షితలు వేయండి. ఇప్పుడు నేను చెప్పే విధంగా నా వెనక చెప్పండి. సమస్త రాజోపచార, శక్త్యుపచార, భక్త్యుపచార పూజా సమర్పయామి అని నీళ్ళు అక్షితలు పళ్ళెంలో వదలాలి. శ్రీ మహాగణపతి దేవత సుప్రతస్సు ప్రసన్నో వరదో భవంతు అని నమస్కరించుకోండి. ఇప్పుడు పసుపు గణపతి దగ్గర పూజాక్షతలు తీసుకొని శిరస్సుపై వేసుకొని ఇలా అనండి. శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసా గృహామి. ఇక్కడితో హరిద్ర గణపతి లేదా మహాగణపతి పూజ పూర్తయింది. ఇప్పుడు వరసిద్ధి వినాయక వ్రతం ప్రారంభం చేసుకుందాం. ఇప్పుడు నేను చెప్పినట్టే చెప్పండి. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ప్రాణ ప్రతిష్టాపాన ముహూర్త సుముహూర్తోస్తు అని చెప్పి మట్టి గణపతి విగ్రహం ఏదైతే ఉందో దాని చెంత అక్షతలు వేయండి. ఇప్పుడు నేను చెప్పే ఒక్కొక్క శ్లోకానికి వరసిద్ధి వినాయక స్వామి దగ్గర అక్షతలు వేసి నమస్కరిస్తూ ఉండండి. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆవాహయామి. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆసనం సమర్పయామి. ఆసనంపై అక్షతలు వేయండి. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆర్ఘ్యం సమర్పయామి. తమలపాకులతో స్వామి పైన నీళ్ళు చల్లండి. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. పాద్యం సమర్పయామి. మళ్ళీ మరికొంచెం నీటిని స్వామికి చూపించి స్వామి పాదాల ముందు ఉంచండి. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆచమనం సమర్పయామి. ఇప్పుడు కొంచెం నీటిని స్వామిపై చల్లండి. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. మధుపర్కం సమర్పయామి. అంటే పత్తి కానీ దూదితో కానీ చేసిన పెద్ద ఒత్తుకి మధ్య మధ్యలో పసుపు కుంకుమ పూసి స్వామివారికి సమర్పించండి. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. పంచామృత స్నానం సమర్పయామి. అంటే తేనె, పెరుగు, నెయ్యి, పాలు, చెరుకు రసం కలిపి స్వామి విగ్రహంపై చల్లండి. కొబ్బరికాయ కొట్టి ఆ నీటిని స్వామివారిపై చల్లండి. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఇప్పుడు కొంచెం నీటిని స్వామివారిపై చల్లండి. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. అంటే కొత్త బట్టలు లేదా పత్తికి పసుపు రాసి కుంకుమ రాసి దాన్ని వస్త్రంగా సమర్పించండి. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. అంటే దూదితో చేసిన పెద్ద ఒత్తుకి మధ్య మధ్యలో పసుపు కుంకుమ పూసి స్వామివారికి సమర్పించండి. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. గంధం సమర్పయామి. స్వామివారిపై గంధం చిలకరించండి. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. అక్షతాన్ సమర్పయామి. ఇప్పుడు కొన్ని అక్షతలు వేయండి. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. పుష్పాన్ని సమర్పయామి. ఇప్పుడు స్వామివారిని పూలతో లేదా పూలదండలతో అలంకరించండి. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. సింధూర భూషణం సమర్పయామి. కుంకుమ కానీ సింధూరం కానీ ఉంటే చల్లండి. ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. పుష్పమాల్యాన్ని సమర్పయామి. ఇప్పుడు పూలమాల వేయచ్చు. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని ఇప్పుడు నైవేద్యం చుట్టూ నీళ్లు తిప్పండి. అమృతమస్తు అని పసుపు గణపతి దగ్గర నీళ్లు వదలండి. ఇప్పుడు నేను చెప్పిందే నాతో పాటు చెప్పండి. శ్రీ మహాగణాధిపతయే నమః. నారికేల సహిత కదలీఫల సహిత గుడోపహారం నివేదయామి అంటూ 5 సార్లు నైవేద్యాన్ని స్వామికి చేత్తో చూపించండి. చూపిస్తూ ఇలా అనండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపాయనాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం నమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అని చెప్పి నీళ్లు వదలాలి. ఇప్పుడు ఇలా చెప్పండి. అమృత పితానమసి ఉత్తర పోషణం సమర్పయామి. హస్తౌ
ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి అనుకుంటూ నీళ్లు చల్లండి. ఇప్పుడు శ్రీ వరసిద్ధి వినాయక అంగపూజ మొదలు పెడదాం. నేను చెప్పే ఒక్కొక్క నామానికి అక్షతలు చల్లండి. గణేశాయ నమః పాదౌ పూజయామి, ఏకదంతాయ నమః గల్ఫౌ పూజయామి, శూర్పకర్ణాయ నమః జానూని పూజయామి, విఘ్నరాజాయ నమః జంఘౌ పూజయామి, ఆకువాహనాయ నమః ఓరుం పూజయామి, హేరంబాయ నమః కటిం పూజయామి, లంబోదరాయ నమః ఉదరం పూజయామి, గణనాథాయ నమః నాభిం పూజయామి, గణేశాయ నమః హృదయం పూజయామి, స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి, స్కందగ్రజాయ నమః స్కందౌ పూజయామి, పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి, గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి, విఘ్నహంత్రే నమః నేత్రే పూజయామి, శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి, ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి, సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి, విఘ్నరాజాయ నమః సర్వాణ్యాంగాని పూజయామి. ఇప్పుడు పత్రి పూజ మొదలు పెడతాం. మీ దగ్గరున్న 21 రకాల పత్రులు కూడా మీ దగ్గరనే ఉంచుకోండి. నేను చెప్పే ప్రతి నామానికి ఆయా పత్రులు చల్లి లేనప్పుడు అక్షితలు చల్లండి. ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి, ఓం గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి అంటే వాకుడు పత్రి, ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి అంటే మారేడు పత్రి, ఓం గజాననాయ నమః దూర్వయుగ్మం పూజయామి అంటే గరికె, ఓం హరసూనవే నమః దత్తూరపత్రం పూజయామి అంటే ఉమ్మెత్త, ఓం ఉంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి అంటే రేగు, ఓం గుహగ్రజాయ నమః ఆపమార్గపత్రం పూజయామి అంటే ఉత్తరేణి, ఓం గజకర్ణాయ నమః వటపత్రం పూజయామి అంటే మర్రి, ఓం ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి అంటే మామిడి, ఓం వికటాయ నమః కరవీరపత్రం పూజయామి అంటే గన్నేరు, ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి, ఓం వటవే నమః దాడిమీపత్రం పూజయామి అంటే దానిమ్మ, ఓం సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి, ఓం ఫాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి అంటే మరువం, ఓం హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి అంటే వావిలి, ఓం శూర్పకర్ణాయ నమః చాజీపత్రం పూజయామి, ఓం సూరగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి, ఓం ఇభవక్త్రాయ నమః సమీపత్రం పూజయామి అంటే జమ్మి, ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి అంటే రావి, ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి అంటే మద్ది, ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి అంటే తెల్లజిల్లేడు, ఓం శ్రీ గణేశ్వరాయ నమః ఏకవిశంతి పత్రాన్ని పూజయామి. ఇప్పుడు మీరు స్వామివారి కోసం చేసిన ఉండ్రాళ్ళు కానీ వడపప్పు కానీ కొడుములు కానీ పానకం కానీ మరి ఏ నైవేద్యాలు ఉన్నా సరే అవన్నీ స్వామి ముందుంచి నీళ్లు చల్లండి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని నమః మహానైవేద్యం సమర్పయామి. ఇక్కడితో శ్రీ వరసిద్ధి వినాయకునికి నీరాజనం సమర్పించుకొని పూజని ముగించవచ్చు. స్వామివారికి హారతిచ్చి పాత్రపై కొంచెం నీళ్లు వదిలి కుంకుమ పెట్టి హారతిని మీ కళ్ళకద్దుకోండి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః నీరాజనం సమర్పయామి. ఇప్పుడు కొన్ని పువ్వులు మరియు అక్షతలు చేతులకు తీసుకొని నిల్చోండి. నాతో పాటు ఇలా చెప్పండి: తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతయే నమః మంత్రపుష్పం సమర్పయామి అనుకుంటూ ఆ పూలు అక్షితలు స్వామివారి పాదాలపైన చల్లండి. ఇప్పుడు అలాగే నిల్చొని 3 సార్లు ప్రదక్షిణ చేసి సాష్టాంగ ప్రణామం చేయాలి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మత్కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప అని మరోసారి నమస్కరించుకోండి. ఇక్కడితో విఘ్నేశ్వరుని పూజ సమాప్తం. ఇప్పుడు శ్రీ వినాయక వ్రత కథ తెలుసుకుందాం.
వ్రతకథ చెప్తున్నంత వరకు పూజలో కూర్చున్న ప్రతి ఒక్కరూ కొన్ని అక్షతలు చేతిలో తీసుకొని ఉంచుకోండి. కథ పూర్తయిన తర్వాత వాటిని శిరస్సుపై వేసుకోవాలి. పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకున్నాడు. భార్యతోనూ తమ్ముళ్లతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమిసారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ సౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూత మహాముని దర్శించి నమస్కరించి, ఓ ఋషివర్య, మేము రాజ్యాధికారాన్ని, సమస్త వస్తువాహనాలను పోగొట్టుకున్నాం. ఈ కష్టాలన్నీ తీరి పూర్వ వైభవం పొందేలా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పండి అని ప్రార్థించాడు. అప్పుడు సూతుడు ధర్మరాజుకు, వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయంటూ ఇలా చెప్పసాగాడు. ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి, తండ్రి, మానవులు ఏ వ్రతం చేయడం వల్ల వంశవృద్ధిని పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలను, విజయాలను, వైభవాలను పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పండి అని కోరాడు. అందుకు శివుడు, నాయనా, సర్వ సంపత్కరము, ఉత్తమము, ఆయుష్కామాధ్య సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతం అనేది ఒకటి ఉంది. దీన్ని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు ఉదయమే నిద్రలేచి స్నానం చేసి నిత్య కర్మలు నెరవేర్చుకొని తమ శక్తి మేరకు బంగారంతో కానీ, వెండితో కానీ లేదా మట్టితో కానీ విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి తమ ఇంటి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టాదల పద్మాన్ని ఏర్పరిచి అందులో గణేశుని ప్రతిమను ప్రతిష్ఠించాలి. అనంతరం శ్వేత గంధాక్షతులు, పుష్పాలు, పత్రులతో పూజించి ధూప దీపాలను, వెలగ నేరేడు మొదలైన ఫలములను రకమునకు 21 చొప్పున నివేదించాలి. నృత్య, గీత, వాద్య, పురాణ పఠనాదులతో పూజను ముగించి యథాశక్తి వేద విధులైన బ్రాహ్మణులకు దక్షిణ, తాంబూలాదులు ఇవ్వాలి. బంధుజనంతో కలిసి భక్ష్య భోజ్యాదులతో భోజనం చేయాలి. మరునాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకొని గణపతికి పునఃపూజ చేయాలి. విప్రులను దక్షిణ తాంబూలాలతో తృప్తులను చేయాలి. ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి. అన్ని వ్రతాల్లోకి అత్యుత్తమమైనది ఈ వ్రతం. త్రిలోక ప్రసిద్ధమైన దేవముని గంధర్వాదులందరి చేత ఆచరింపబడింది అని పరమశివుడు కుమారస్వామికి చెప్పసాగాడు. కనుక ధర్మరాజా, నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు. గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వల్లనే తాను ప్రేమించిన నలమహారాజును పెళ్లాడగలిగింది. శ్రీకృష్ణుడంతటి వాడు కూడా ఈ వ్రతం చేయడం వల్లనే శమంతకమణితో పాటుగా జాంబవతి, సత్యభామలనే 2 కన్యామణులను కూడా పొందగలిగాడు. ఆ కథ చెబుతా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం గజముఖుడైన గజాసురుడు శివుడి కోసం ఒక తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి పరమశివుడే ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. గజాసురుడు, స్వామి, నువ్వు నా ఉదరమందే నివసించాలి అని కోరాడు. దాంతో భక్త సులభుడైన శివుడు అతడి కుక్షి అందే ఉండిపోయాడు. జగన్మాత పార్వతి భర్తను వెతుకుతూ ఆయన గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకుంది. ఆయన్ను దక్కించుకునే ఉపాయం కోసం శ్రీ మహావిష్ణువుని ప్రార్థించింది. శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిచి చర్చించాడు. గజాసుర సంహారానికి గంగిరెద్దు మేళమే తగినదని నిర్ణయించారు. నందీశ్వరుని గంగిరెద్దుగా అలంకరించారు. బ్రహ్మాది దేవతలందరూ తలకొక వాయిద్యాన్ని ధరించారు. మహావిష్ణువు చిరుగంటలు, సన్నాయిలు ధరించాడు. గజాసురపురానికి వెళ్ళి గంగిరెద్దును ఆడిస్తుండగా గజాసురుడు విని వారిని పిలిపించి తన భవనం ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు. బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాయిద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూత్రధారి అయిన హరి చిత్ర విచిత్రంగా గంగిరెద్దును ఆడించాడు. గజాసురుడు పరమానంద భరితుడై ఏమి కావాలో కోరుకోండి, ఇస్తాను అని అన్నాడు. అంతటా శ్రీహరి గజాసురుని సమీపించి, ఇది శివుని వాహనమైన నంది, శివుణ్ణి కనుగొనడానికి వచ్చింది, శివుణ్ణి అప్పగించు అని కోరాడు. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయి వచ్చినవాడు రాక్షసాంతకుడైన శ్రీహరి అని తెలుసుకున్నాడు. తనకు మరణం నిశ్చయమని తెలుసుకున్నాడు. తన గర్భంలో ఉన్న పరమేశ్వరుని ఉద్దేశించి, స్వామి, నా శిరస్సును త్రిలోక పూజ్యముగా చేసి నా శరీరాన్ని నువ్వు ధరించు అని ప్రార్థించాడు. తన గర్భంలో ఉన్న శివుణ్ణి తీసుకొని వచ్చునని విష్ణుమూర్తికి అంగీకారం తెలియజేశాడు. వెంటనే శ్రీహరి నందిని ప్రేరేపించగా నంది తన కొమ్ములతో గజాసురుని ఉదరాన్ని చీల్చాడు. బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి
శ్రీహరి వైకుంఠానికి వెళ్ళగా శివుడు నందినికి కైలాసానికి వెళ్ళిపోయాడు. కైలాసంలో పార్వతి భర్త రాకను గురించి విని సంతోషించింది. స్వాగతం చెప్పేందుకు స్నానాలంకార ప్రయత్నంలో తనకై ఉంచిన నలుగు పిండితో పరధ్యానంగా ఒక ప్రతిమను చేసింది. అది చూడముచ్చటైన బాలుడిగా కనిపించింది. దానికి ప్రాణం పోయాలనిపించి తన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో ఆ ప్రతిమకు ప్రాణ ప్రతిష్ఠ చేసింది. ఆ దివ్య సుందరుని వాకిట్లో ఉంచి ఎవ్వరినీ లోనికి రానివ్వరాదని చెప్పి లోపలికి వెళ్ళింది. కాసేపటికి శివుడు వచ్చాడు. వాకిట్లో ఉన్న బాలుడు పరమశివుణ్ణి అభ్యంతర మందిరంలోకి పోనివ్వకుండా అడ్డుకున్నాడు. తన ఇంట్లో తనకే అవరోధమా అని శివుడు కోపంతో రగిలిపోయాడు. రౌద్రంతో ఆ బాలుని శిరచ్ఛేదం చేసి లోపలికి వెళ్ళాడు. శివపార్వతుల మధ్య ఆ బాలుడి గురించి సంభాషణ జరిగి శివుడు తాను ఆ బాలుడి శిరస్సు వధించినట్లు తెలిపాడు. విషయం తెలుసుకున్న పార్వతి విలపించింది. శివుడు కూడా చింతించాడు. వెంటనే తన వద్దనున్న గజాసురుని శిరస్సు ఆ బాలుడి ముండెనికి అతికించి ఆ శిరస్సుకు శాశ్వత తత్వాన్ని త్రిలోక పూజ్యతను కలిగించాడు. గణేశుడు గజాననుడై శివపార్వతుల ముద్దుల పట్టి అయినాడు. ఆ తరువాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు. ఒకనాడు దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇమ్మని కోరారు. గజాననుడు తాను జ్యేష్ఠుడను గనుక ఆధిపత్యం తనకు ఇవ్వమని కోరాడు. గజాననుడు మరుగుజ్జువాడు, అనర్హుడు, అసమర్థుడు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు. అందుకు శివుడు తన కుమారులను ఉద్దేశించి, మీ ఇరువురిలో ఎవరు ముల్లోకములను పవిత్ర నదులన్నింటిలో స్నానం చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఈ ఆధిపత్యం లభిస్తుందని చెప్పాడు. వెంటనే కుమారస్వామి తన వాహనం నెమలిపై వెంటనే బయలుదేరాడు. గజాననుడు అచేతనుడయ్యాడు. మందగమనుడైన తాను తన వాహనమైన ఎలుకపై ముల్లోకాల్లోని నదులన్నింటిలో వేగంగా స్నానం చేసి రావడం కష్టసాధ్యమని తరుణోపాయం చెప్పమని తండ్రిని వేడుకొన్నాడు. వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన శివుడు నారాయణ మంత్రాన్ని అనుగ్రహించాడు. నారములు అనగా జలములు. జలములన్నీ నారాయణుని ఆధీనములు, అంటే నారాయణ మంత్రం ఆధీనంలో ఉంటాయి. వినాయకుడు ఆ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేయడం ప్రారంభించాడు. ఆ మంత్రం ప్రభావాన ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు. ఇలా 3,50,00,000 నదులలో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసానికి వెళ్ళాడు. తండ్రి పక్కన ఉన్న గజానన్ని చూసి నమస్కరించి, తండ్రి, అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను, క్షమించండి. ఈ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వండి అని ప్రార్థించాడు. అంత పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితి నాడు గజాననుకి విఘ్నాధిపత్యం ఇచ్చాడు. ఆనాడు సర్వ దేశస్థులు విఘ్నేశ్వరునికి కుడుములు, ఉండ్రాళ్ళు మొదలైన పిండి వంటలు, టెంకాయలు, తేనె, అరటిపండ్లు, పానకం, వడపప్పు మొదలైనవి సమర్పించి పూజించగా విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కొన్ని భక్షించి, కొన్ని వాహనమునకిచ్చి, కొన్ని చేత ధరించి సూర్యాస్తమయ వేళకు కైలాసానికి వెళ్ళి తల్లిదండ్రులకు ప్రమాణం చేయబోయాడు. ఉదరం భూమి కానినా చేతులు భూమి కాడవు, చేతులు భూమి కానినా ఉదరం భూమి కాడదు. ఈ విధముగా ఇబ్బంది పడుతుండగా శివుని శిరస్సులో ఉన్న చంద్రుడు వినాయకుని అవస్థ చూసి నవ్వాడు. రాజదృష్టి సోకిన రాళ్ళు కూడా నుగ్గవుతాయి అన్నట్లు విఘ్నదేవుని ఉదరం పగిలి లోపలున్న కుడుములన్నీ ఆ ప్రదేశంలో పడి వినాయకుడు మృతి చెందాడు. అది చూసి పార్వతీదేవి ఆగ్రహంతో చంద్రుని, పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాప నిందలు పొందురుగాక అని శపించింది. ఇప్పుడు ఒక కొబ్బరికాయను కొట్టి నీళ్లు వినాయక విగ్రహంపై చల్లండి. ద్వాపరయుగంలో భాద్రపద శుద్ధ చవితి నాడు రాత్రి క్షీరప్రియుడైన శ్రీకృష్ణుడు ఆకాశం వంక చూడకుండా గోశాలకు వెళ్ళి పాలు పిదుతున్నాడు. అనుకోకుండా పాలలో చంద్రుని ప్రతిబింబాన్ని చూసి అయ్యో నాకు ఎలాంటి అపనింద రానున్నదో అని అనుకున్నాడు. కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యుని వరంతో శమంతకమణిని సంపాదించి ద్వారక పట్టణానికి శ్రీకృష్ణ దర్శనార్థమై వెళ్ళాడు. శ్రీకృష్ణుడు ఆ మణిని రాజుకి ఇవ్వవలసిందని, దానితో రాజ్యాభివృద్ధి జరుగుతుందని అడిగాడు. దానికి ఇంద్రజిత్తు ఇంత మహిమ కలిగిన శమంతకమణిని ఇవ్వడానికి నిరాకరించాడు. తరువాత ఒకరోజు ఇంద్రజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్ళాడు.
ఒక సింహం దానిని మాంసపు ఖండమని భావించి ప్రసేనుడి సంహరించి మణిని తీసుకుపోతుండగా ఒక భల్లూకం ఆ సింహాన్ని చంపి మణిని తన కుమార్తె జాంబవతికి ఆడుకోవడానికి ఇచ్చాడు. మణి కోసం శ్రీకృష్ణుడే తమ తమ్ముణ్ణి సంహరించాడని సత్రజిత్తు పట్టణంలో చాటించాడు. అది విన్న శ్రీకృష్ణుడు చవితిచంద్రుణ్ణి చూసిన దోషఫలమే ఇది అనుకున్నాడు. దాన్ని పోగొట్టుకోవడానికి బంధుమిత్ర సమేతుడై అడవికి వెళ్ళగా అక్కడ ఒక చోట ప్రసేనుని కళేబరం, సింహం కాలిజాడలు, ఎలుగుబంటి అడుగుజాడలు కనిపించాయి. ఆ దారినే వెళ్తూ ఒక పర్వత గుహద్వారాన్ని చూసి శ్రీకృష్ణుడు తన వారందరినీ అక్కడే ఉండమని చెప్పి ఒక్కడే గుహలోపలికి వెళ్ళి ఉయ్యాలలో ఊగుతున్న మణిని చూశాడు. దాన్ని తీసుకుని వెనుతిరుగుతుండగా ఉయ్యాలలో నిద్రిస్తున్న బాలిక ఏడవడం మొదలుపెట్టింది. అది చూసి జాంబవంతుడు కృష్ణుడితో తలబడ్డాడు. ఇద్దరి మధ్య 28 రోజుల పాటు నిరవధికంగా యుద్ధం జరిగింది. బండరాళ్లతో, వృక్షాలతో, ముష్టిఘాతాలతో ఇరువురు ఒకరినొకరు గాయపరుచుకుంటున్నారు. జాంబవంతుడు తనను ఓడిస్తున్నది శ్రీరాముడే అని తెలుసుకొని, దేవా, త్రేతాయుగంలో నా మీద వాత్సల్యంతో నువ్వు వరం కోరుకోమన్నావు. నీతో ద్వంద్వ యుద్ధం చేయాలని కోరుకున్నాను. అప్పటి నుంచి నీ నామస్మరణే చేస్తూ యుగాలు గడిపాను. ఇన్నాళ్లకు నా కోరిక నెరవేరింది అంటూ ప్రార్థించగా శ్రీకృష్ణుడు సమంతకమణిని అపహరించినట్లుగా నాపై ఆరోపణ వచ్చింది, మణి కోసం ఇలా వచ్చాను ఇవ్వమని కోరాడు. జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణితో పాటు తన కూతురు జాంబవతిని కానుకగా ఇచ్చాడు. పట్టణానికి తిరిగి వచ్చిన శ్రీకృష్ణుడు సత్రజిత్తుని రప్పించి పిన్న పెద్దలను ఒకచోట చేర్చి యావత్ వృత్తాంతాన్ని తెలియజేశాడు. సమంతకమణిని సత్రాజిత్తునికి తిరిగి ఇచ్చేశాడు. దాంతో సత్రాజిత్తు పశ్చాత్తాపంతో అయ్యో, లేనిపోని నింద మోపి తప్పు చేశానని విచారించి మణితో పాటు తన కుమార్తె అయిన సత్యభామను భార్యగా స్వీకరించమని శ్రీకృష్ణుని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు ఒక శుభముహూర్తాన జాంబవతి, సత్యభామలను భార్యలుగా పొందాడు. దేవాదులు, మునులు కృష్ణుని స్తుతించి, మీరు సమర్థులు గనుక నీలాప నిందలు బాపుకున్నారు, మరి మా పరిస్థితి ఏమిటి అని అడగగా అంతటా శ్రీకృష్ణుడు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ప్రమాదవశాత్తు చంద్రుని చూసిన వాళ్ళు గణపతిని పూజించి ఈ సమంతకమని కథను విని అక్షతలు తలపై జల్లుకుంటే నీలాప నిందలురని తెలియజేశాడు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి నాడు దేవతలు, మహర్షులు, మానవులు తమ తమ శక్తి కొలది గణపతిని పూజించి అభీష్ట సిద్ధి పొందుతూ సుఖ సంతోషాలతో ఉన్నారు. ఇంతటితో వరసిద్ధి వినాయక వ్రత కథ సమాప్తం. జై బోలో గణేష్ మహారాజ్కి జై. చివరిగా మరోసారి మంగళం పాడుకుంటూ వినాయకునికి హారతి ఇచ్చి నీరాజనాన్ని సమర్పించుకోండి.